మరిపేడ మండలం పురుషోత్తమయగూడెంలో నూకల్ నరేష్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి నేడు మామిడి తోట ఏరువాకలో జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తన ద్వితీయ కుమారుడు అభినవ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ప్రథమ వర్ధంతి జరిగేది ఎలా చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్? చాలా అంటే కీర్తిశేషులు నూకల్ నరేష్ రెడ్డి గారి సంవత్సరికం అండి అలా. సో మొత్తం జిల్లా, ఈ జిల్లానే కాక ఖమ్మం జిల్లా కాడి నుంచి కూడా చాలా మంది ఆయన అభిమానులు, ఆయన మిత్రులు, మరి ఆయన అంటే ఆయన వెల్ విషర్స్ కూడా అందరూ కూడా తరలివచ్చిండ్రు ఈ ఒకేషన్ కోసము. మరి అందరు కూడా మా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి అందరు కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు చూస్తే మీరు చాలా అంటే దగ్గర మేము ఒక 15,000 మందికి భోజనాలు చేపించడం జరిగింది. మరి చాలా మంది కూడా భోజనాలు అంటే 15,000 మంది దాటిపోయిండ్రు. దగ్గర 20-25,000 మంది జనాలు కూడా వచ్చుడు జరిగింది. అంటే అంత అభిమాన నాయకుడు, అంటే ఏ పదవి లేకపోయినా ఆయన రాజకీయాలలో ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఈ ప్రజల మంచి చెడులు అన్నీ చూసుకుంటా, మరి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా రాజకీయాల పదవి లేకపోయినా కూడా ఆయన ఇదే ప్రాంతాన్ని పట్టుకొని ఉన్నప్పుడు జరిగింది. సో ఆయనను అభిమానించిన అందరు కూడా మేము శిరసు ఉంచి నమస్కారాలు తెలుసుకుంటాం. 40 ఏళ్ళకి పైగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటూ ఎలాంటి ఏం ఆశించకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి నూకల్ నరేష్ రెడ్డి యొక్క ఈరోజు ప్రథమ వర్ధంతిగా ఇంతమందిగా ప్రజలు తరలి వచ్చారు. తర్వాత మీ బాధ్యత ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి, బాధ్యత పెరిగింది ఇప్పుడు. ఇంకా అంటే పోయిన ఏడికి ఈ ఏడికి ఇంకా పెరిగింది. మరి అదే ప్రేమ ఇంకా కూడా, అంటే ఒక వ్యక్తి మరణించినాక చాలామంది మర్చిపోతారు. మరి ఈయన ఏ పదవి లేకపోయినా మా నాన్నగారు ప్రజల గుండెలలో ఒక స్థానాన్ని గెలుచుకున్నట్టు జరిగింది. మరి అందరూ కూడా ఆయనను ఇంకా అభిమానిస్తున్నారు. ప్రతి ఒక్క ఊర్లో కూడా, అన్ని ఊర్లలో నుంచి వేల మంది తరలి వచ్చిండ్రు ఈ దానికి. సో తప్పకుండా దీనివల్ల నా బాధ్యత కూడా మరి డబుల్ అయ్యేది జరుగుతుంది. తప్పకుండా దాన్ని మా వల్ల మేము ఎంత చేయలేస్తామో తప్పకుండా ప్రజలకు చేస్తాం. నేటి ప్రోగ్రాంతో ఇటు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అదేనండి, ఇప్పుడు నరేష్ రెడ్డి గారిని ఎట్లా దీవించిండ్రో తప్పకుండా నన్ను, ఆయన కుమారుడుగా నన్ను కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆయన నడిచిన దారిలోనే మేము కూడా నడుచడం జరుగుతుంది. ఏదో మనం పదవుల కోసమో పార్టీల కోసమో కాదు, ప్రజాసేవ కోసం అనేది ఒక నీతితోని నిజాయితీతో చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అదే విధంగా నేను దాన్ని ముంగటి తీసుకుపోతాను. నేడు జరిగినటువంటి ప్రోగ్రాంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజలకై 40 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ చేసినటువంటి నేడు నూకల్ నరేష్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతిగా ఇంతమందిగా ప్రజలు రావడంతో వారిని తలుచుకోవడంతో పాటు ఈరోజు వచ్చినటువంటి జనాన్ని చూసి కూడా తనపై మరింత బాధ్యత పెరిగి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న, బాబా జిల్లా న్యూస్.